ప్రైజ్ ద లార్డ్. అక్టోబర్ 2వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడొక్కడునూ ఉండడు. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అధ్యాయంలో రాజైన సొలొమోను గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఒక వ్యక్తి గురించి నీ వంటివాడు ఒక్కడునూ లేడు, ఇక మీద ఉండడు అని చెప్తున్నామంటే అతనిలో ఎంతో గొప్ప లక్షణాలు ఉంటే కానీ మనం అట్టి రీతిగా ఆ వ్యక్తి గురించి చెప్పం. అయితే దేవునిలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు, అంటే సమస్తము చేయగలిగిన సమర్థుడు. నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి శక్తి కలిగినవాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం దేవుడు నిత్యుడై ఉన్నాడు, అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఈ లోకంలో ఉన్న బంధువులు, స్నేహితులు నీకున్న కష్టాల్లో నష్టాల్లో నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, నిరంతరం నీతోనే ఉంటాడు. అలాగే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఈ లోకంలో మనుషుల ప్రేమ శాశ్వతం కాదు, కానీ మన దేవుని ప్రేమ శాశ్వతమైనది. మన కొరకు సిలువకు ఎక్కిన ప్రేమ దేవుని ప్రేమ. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులం కదా. అందుకే దేవుని వాక్యం అంటుంది, యెహోవా దేవునిగా గల జనులు ధన్యులని. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి కడవరకు అటువంటి ధన్యతను మనం కాపాడుకుంటూ వద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.